అందరూ బాగున్నారండి? అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్రెడ్ తోటి 2 రెసిపీలు చూపిస్తున్నానండి. ఒక కడాయి తీసుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం అవి వేగిన తర్వాత కొద్దిగా ఒక నిమిషం వేపినాక ఈ క్యారెట్ తురుము, అది కూడా కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 3 భాగాలు మగ్గబెట్టుకోవాలండి. మొత్తం పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను. లాస్ట్‌లో కొంచెము చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ వేసి కలిపి ఇంకా దించేసుకోవటమేనండి ఇది. ఇంక తర్వాత బ్రెడ్ స్లైసులు తీసుకొని వాటి మీద ఇంక ఇదంతా పరుచుకోవాలి మనం చేసుకున్న ఇదంతా. ఈలోపు ఎగ్స్ కూడా 2 ఉడకబెట్టి పెట్టుకోవాలండి రెడీగా. అవి స్లైసుల్లాగా కట్ చేసి పెట్టుకొని వీటి మీద పరుచుకోవాలి మనకి ఎన్ని పడితే అన్ని. తర్వాత ఈ మిరియాల పొడి స్ప్రింకిల్ లాగా చేసుకొని పైన చల్లుకోవాలి బాగా. చల్లుకొని పైన ఇంకొక బ్రెడ్ వేసి పెట్టి ఇంక ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని నేను వెన్న రాశానండి. మీ దగ్గర బటర్ ఉన్నా కానీ నేను ఇంట్లో తయారు చేసిన వెన్న ఉంటే రాశాను. కొంచెం వేసుకొని తర్వాత తిప్పేసేటప్పుడు మళ్ళీ కొంచెం వెన్న వేసుకొని కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మీడియం మంట మీద, లేదంటే దగ్గర నిదానంగా కాగాలంటే లో మంట మీద పెట్టుకున్నా కూడా బాగా క్రిస్పీగా వేగుతాయి బాగా. ఇంకా మనం ఇంట్లో ఉండే వాటితో 2 కూరగాయలతోటి ఇంకా ఉంటే క్యాప్సికము ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఎగ్స్ వేసా కదా అని ఇంకేం వేయలా, వాటి వరకే వేసా. చాలా బాగుందండి టేస్ట్. అప్పటికప్పుడు ఇంకేం లేకపోయినా కానీ ఒక ఎగ్ బ్రెడ్ ఉందంటే ఇట్లా చేసేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా ఏ మసాలాలు కూడా ఏమి వేయలేదు. బాగుంటుంది. టమాటా సాస్తో కానీ దేంతో తిన్నా వట్టి తిన్నా బాగానే ఉంటాయి. మనకి మిరియాల పొడి ఇవన్నీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కారం సరిపోతుంది. ఇంకంతేనండి, ఒక రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇట్లా మధ్యలో కట్ చేసుకుని తింటే తినడానికి ఈజీగా ఉంటుందని కట్ చేసా. మేము టీయే తినేసామండి, టమాటా సాస్ అట్లా ఇంకేం వేసుకోలేదు. వేసుకొనైనా తినొచ్చు. ఉదయాన్నే ప్రోటీన్ ఫుడ్ తిన్నట్టుంటుందని చేశాను. ఇంకా రెండో రెసిపీ కోసము ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్గులు కొట్టేసుకోవాలండి. 2 ఎగ్గులకి ఒక్కొక్క ఎగ్గుకి ఒక్కొక్క స్పూన్ లెక్కన 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. తర్వాత పాలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసా. ఇంక వీటిని బాగా బీట్ చేసి పెట్టుకోవాలండి. బాగా బీట్ చేసి పెట్టుకొని ఈ పెనానికి మళ్ళీ కొంచెం వెన్న రాసి బటర్ కానీ వెన్న కానీ రాసి ఈ బ్రెడ్ స్లైసులు వీటిల్లో డిప్ చేసి ఇంకా దాని మీద పెట్టడం. ఇదైతే సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి, బాగుంటుంది. మెత్తగా స్పాంజీ లాగా వస్తాయి పాలు వేసాం కాబట్టి. ఇంక దీనికి కూడా వెన్న కొంచెం కొంచెం పైన వేసుకొని తిప్పేసేటప్పుడు కాల్చుకోవటమేనండి. ఇంకా సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకుంటే బాగా మెత్తగా కాలుతాయి, బాగా స్పాంజీలాగా ఉంటాయి. ఉదయాన్నే బాగా మంచిగా ప్రోటీన్ ఫుడ్ తిన్నట్టు ఉంటుందండి. పిల్లలకైనా మనకైనా అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకోవచ్చు. అంతేనండి, 2 రెసిపీలు బ్రెడ్ తోటి రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని.